కాలం గుండె చప్పుడు కవిత్వం అని శివసాగర్ అన్న. ఇప్పుడు గుండెల గురించి, గుండెల చప్పుడు గురించి మాట్లాడుకోవాల్సింది. ఇందులో ఉర్దూ కవిత్వం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉందని కాలం గుండె చప్పుడు భావిస్తుంది. ఎందుకు? శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదని తెలుగులో రాశాడు. శ్రీకృష్ణదేవరాయలని కన్నడ రాజ్య రమారమణ అని కూడా అంటారు. అయినా ఆయన ఆముక్తమాల్యదని రాసేటప్పుడు తెలుగులో రాశాడు. తెలుగులోనే ఎందుకు రాస్తున్నారంటే, తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లగుండ తెలుగు ఒకండ ఎల్ల నుప్పులు గొలువ బాసాడి తెలువదే ఎరుగవే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అయితే తెలుగు, ఉర్దూ ఇది భాషల మధ్య పోటీ కాదు, కానీ ఉర్దూ కూడా అటువంటి భాషే. రవీష్ సిద్దికి అని ఉర్దూ కవి ఒక మాట అంటాడు, ఉర్దూ జిసే కహతే హై తహజీబ్ కా చష్మా హై वो, उर्दू जिसे कहते हैं तहजीब का चश्मा है वो सेक्स महजब जिसको ये जुबान है. అంటే ఉర్దూ భాష సంస్కృతికి, నాగరికతకి కంటి చూపు లాంటిది. ఈ భాష తెలిసిన మనిషి సంస్కృతి, నాగరికత గురించి తెలిసిన మనిషి అని రవి సిద్దికి ఒక కవితలో చెప్తారు. ఇప్పుడు భాష అనగానే దీనికి సంస్కృతితోటి, నాగరికతతోటి ముడిపడి ఉన్న విషయం ఇప్పుడు రాజకీయాల దాకా విస్తరించింది. ఒక 2-3 రోజుల క్రితం దేశంలో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాసనసభలో, పేర్లు తీసుకోవటం లేదు కానీ శాసనసభలోనే ప్రత్యక్షంగా ఉర్దూ భాష గురించి మాట్లాడుతూ, ఉర్దూ భాష అది కట్ముల్లా భాష, అంటే ఛాందసులు, అజ్ఞానులు, మతోన్మాదులు మాట్లాడే భాష అని చెప్పి అసెంబ్లీలోనే ప్రత్యక్షంగా మాట్లాడారు. దీనికి ఇంకొక కవి, ఆయన కూడా రాజకీయ నాయకుడే కానీ కవి ప్రధానంగా, ఆయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. ఏ భాష మీద ప్రేమ రాంప్రసాద్ని బిస్మిల్గా మార్చిందో, ఏ భాష మీద ప్రేమ రఘుపతి సహాయని ఫిరాక్ గోరఖ్పురిగా మార్చిందో ఆ భాష ఉర్దూ భాష. బ్రజనారాయణ్ని చెక్బస్త్గా మార్చిన భాష, పండిట్ హరిచంద్ని అఖ్తర్గా మార్చిన భాష, సంపూర్ణ సింగ్ కాల్రాని గుల్జార్గా మార్చిన భాష అది ఉర్దూ భాష. ఏ భాషలో భగత్ సింగ్ ఉత్తరాలు రాశాడో, ఏ భాషని గాంధీజీ స్వయంగా హిందుస్థానీ అని పేర్కొన్నాడో, నెహ్రూ, పటేళ్ళు ఏ భాషను అభిమానించారో ఆ భాష ఉర్దూ భాష. ఏ భాష ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిందో, ఏ భాష జై హింద్ అనే నినాదాన్ని అందించిందో, ఏ భాష ప్రేమ గీతాలని, తిరుగుబాటు విప్లవ గీతాలని అందించిందో ఆ భాష ఉర్దూ భాష. ఆ భాషని ఒక ముఖ్యమంత్రి ఇవాళ మూడులు, మతోన్మాదులు, ఛాందసుల భాష అని చెప్తున్నాడు. అతనికి ఎవరైనా ఒక మాట చెప్పండి, అది మూడుల భాష, మతోన్మాదుల భాష కాదు, అది కవి, రచయిత ఆనంద్ నారాయణ్ ముల్లా అనే కవి భాష, మాట్లాడిన భాష. ఆ ముల్లా ఏమంటాడంటే, ముల్లా బనా దియా హై ఇసే భీ మహాజే జంగ్ ఎక్ సుల్హ్ కా బయాన్ థీ ఉర్దూ జుబాన్ కభీ. అంటే యుద్ధభూమిని కూడా ముల్లాగా, యుద్ధభూమి ఈ భాషని ముల్లాగా మార్చివేసింది ఉర్దూ భాష. ఒకనాడు శాంతి సందేశమైనటువంటి భాష, సుల్హా కా పయాం థీ ఉర్దూ అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకో చిత్రం ఏమిటంటే, ఉర్దూ గురించి, ఉర్దూకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన 4 నిమిషాల 9 సెకండ్ల భాషలో 9 పదాలు ఉర్దూ భాషకు సంబంధించిన పదాలే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకని అంటే, వాళ్ళు ఎంత అనుకున్నా, ఎంత ద్వేష రాజకీయాలను రెచ్చగొట్టాలని అనుకున్నా, ఉర్దూ భాష ఈ నేల మీద, ఈ భూమి మీద, ఈ సంస్కృతితోటి ముడిపడి ఇక్కడే రూపుదిద్దుకున్నటువంటి భాష. అందుకనే వాళ్ళు అనుకున్నా, కావాలని అనుకున్నా కానీ
ఉర్దూ పదాలు లేకుండా మాట్లాడలేనటువంటి సందర్భం ఇది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ప్రపంచంలో ఇవాళ దాదాపు 23 కోట్ల మంది ఉర్దూ భాషను మాట్లాడుతున్నారు. అత్యధికంగా మాట్లాడే జనాభా ఉన్నటువంటి భాషల్లో 10వ స్థానంలో ఉన్నటువంటి భాష. భారత రాజ్యాంగంలోనే తీసుకుంటే 8వ షెడ్యూల్లో 22 భాషల్ని గుర్తించారు. ఆ 22 భాషల్లో ఒక భాష ఉర్దూ భాష. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా కానీ హిందీ, బెంగాలీ ఈ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడేటువంటి భారతదేశంలో జనాభాలో అత్యధికంగా మాట్లాడేటువంటి భాషల్లో ఉర్దూకున్నటువంటి స్థానం 6వ స్థానం. ఇది ఒక మాట ఈరోజు దేశంలో గురించి చెప్పుకోవాలనంటే. ఉర్దూ చరిత్రను తీసుకుంటే ఎందుకనంటే ఉర్దూ గురించి మాట్లాడాలనంటే ఉర్దూ భారతదేశంలోనే పుట్టింది. ఇది భారతదేశ సంస్కృతితోటి సన్నిహితంగా ముడిపడి ఉందన్నటువంటి విషయం భారతదేశ చరిత్రని ఏమాత్రం తెలిసినటువంటి వాళ్ళకైనా అర్థమయ్యేది కాదు. ఇక్కడ అజ్ఞానము, అహంకారము, ఇవన్నీ కూడా విద్వేషం, ఇవన్నీ ఒకదానితో ఒకటి కలగలిసి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒక అంధ దృక్పథం అందలం ఎక్కినటువంటి వేళ ఇవాళ వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఎవరు నేర్పుతారు, చరిత్ర ఎవరు నేర్పుతారు? కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది అని నేను అనుకుంటాను. 12వ శతాబ్దంలో ఈ దేశంలో ఇవాళ మీరట్ డివిజన్గా చెప్పుకున్నటువంటి ప్రాంతం, అట్లాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉర్దూ భాష మూలాలు మొదలయ్యాయని చెప్తారు. ఉర్దూ అన్న భాషను కూడా, ఉర్దూ అన్న పేరు కూడా దాదాపు 18వ శతాబ్దం దాకా దానికి రాలేదు. దానికి అప్పటిదాకా రకరకాల పేర్లతోటి హిందీ, హిందవి, రేఖ్తా, లష్కరీ ఇలా రకరకాల పేర్లతోటి పిలిచేటువంటి వాళ్ళు ఈ భాషని. టర్కీ ఉర్దూ అన్న భాషకి మూలమే టర్కీ పదంలో ఉన్నది. అది క్యాంపు తోటి ముడిపడిన సైనికుల సిపాయిల శిబిరాలతోటి ముడిపడినటువంటి భాష. అది ప్రజల మధ్య సంబంధాలతోటి విస్తరిస్తున్నటువంటి క్రమంలో వివిధ ప్రాంతాలలో వివిధ నాగరికతలతోటి కలిసి ఉన్నటువంటి ఏర్పడిన క్రమంలో అభివృద్ధి అయినటువంటి భాష. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి భాష కూడా చెప్పుకోవాల్సినది. 1968లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు తెలుగు భాష మీద ఉర్దూ పారసీ ప్రభావం అని చెప్పి కె గోపాలకృష్ణమూర్తి అన్న ఆయన రాసినటువంటి పుస్తకాన్ని వేశారు. మీరు అది చూస్తే తెలుగు భాష మీద ఉర్దూ సంబంధించినటువంటి ప్రభావం ఎంత లోతుగా ఉన్నది, పదాలు వాడుక ఇదంతా కూడా ఎలా ఉన్నది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఉర్దూ మీద కూడా అదేవిధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాష వేసినటువంటి ప్రభావం గురించి కూడా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక మాట చెప్పుకోవాలనంటే ఉర్దూ భారతదేశానికి సంబంధించిన, భారత ప్రజలకు సంబంధించినటువంటి భాష. ఇది ఇంకొక దేశానికి సంబంధించింది కాదు అని నిర్ద్వందంగా మనం చెప్పుకోవచ్చు. ఉర్దూ అట్లాగే ఉర్దూ ద్వారా మన భారత ప్రజలకి లేదా భారత సాహిత్యానికి అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వ రూపం గజల్. ఇది భారతీయ మొత్తం సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ఈ గజల్ సాంప్రదాయం గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు మనకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉర్దూ సాహిత్య చరిత్ర గురించి చెప్పేటువంటి వాళ్ళు ఈ దక్కన్ ప్రాంతపు శైలి, సాహిత్యము ఇది గజల్ని చాలా ప్రభావితం చేసిందని చెప్తారు. ఇంకా మాట్లాడితే గుజరాత్లో పుట్టి హైదరాబాద్లో స్థిరపడినటువంటి మొహమ్మద్ అలీ కవిత్వమే ఈ ఢిల్లీకి దాకా ఈ బట్వాడా చేసిందని చెప్తారు, ఈ గజల్ సంబంధించినటువంటి రూపాన్ని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, దక్కన్ వైపు నుంచే వచ్చింది. ఇంకా పండితుడు, సాహిత్యకారుడు అబ్దుల్ హలీం షరార్ మాటల్లో చెప్పుకోవాలంటే ఉర్దూ భాషకి మూలాలు పుట్టుక ఢిల్లీలో ఉంటే ఉర్దూ కవిత్వానికి మూలాలు పుట్టుక మాత్రం దక్కన్ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి ఆయన చెప్తారు. ఈ ఉర్దూ సాహిత్యం నుంచి, గజల్ నుంచి భారతీయ సాహిత్యంలోకి లైలా, మజ్ను, షిరీన్, ఫర్హాద్, షమా, పర్వానా ఇలాంటి ప్రతీకలన్నీ కూడా మనకు వచ్చి చేరాయి. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనంతర కాలంలో మొత్తం భారతదేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉర్దూ భాషకు సంబంధించి, ఉర్దూ కవిత్వానికి సంబంధించిన దాని మీద కూడా
ఉర్దూ రినైజాన్స్, ముస్లిం రినైజాన్స్ అని చెప్తారు. అలీగఢ్ కేంద్రంగా మిగతా ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి ఉద్యమాలు, ఆ చర్చలు అవన్నీ కూడా ప్రభావం ఉంటుంది. ఆ కాలంలోనే ఉర్దూ సాహిత్యాన్ని కూడా మార్చాలి అని చెప్పేసి అల్తాఫ్ హుసేన్ హాలీ లాంటి వాళ్ళు చాలా, అంటే మనం ఉర్దూ కవిత్వం ఇప్పుడు రాస్తున్నటువంటి, ఆ రోజుల్లో రాస్తున్నటువంటి ఉర్దూ కవిత్వం జీవితానికి దూరంగా ఉంది, దీన్ని జీవితానికి దగ్గరగా చేయాలని చెప్పేసి చాలా వివరమైనటువంటి వ్యాసాలు తీసుకొచ్చినటువంటి చర్చ. ఇదంతా ఉర్దూ సాహిత్య చరిత్రలో చాలా మనకు ఆసక్తికరమైనటువంటి విషయం. మనకు ఇంచుమించుగా మనం చూస్తే కొంచెం అటు ఇటుగా గురజాడ, గిడుగు, ఇటువైపు వాడుక భాష, తెలుగు సాహిత్య చరిత్రలో మిగతా భాషల్లోకి సంబంధించినటువంటి పరిణామాలు కూడా, భాషలో ఆధునికతకి ప్రవేశపెట్టడానికి వచ్చినటువంటి చర్చలు, ఇవన్నీ కూడా, అంటే ఇది ఇంకా అంత వివరాల్లోకి నేను పోను, కానీ ఈ ఒక రకమైనటువంటి ఒక తులనాత్మకమైనటువంటి పరిశీలన చేస్తే కూడా ఒక ముఖ్యమైనటువంటిది అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. అట్లాగే ఉర్దూ సాహిత్యంలో తర్వాత కాలంలో ఈ హాలీ తర్వాత 1890ల్లో వచ్చినటువంటి చర్చ తర్వాత మళ్ళీ 1930ల ప్రాంతంలో అభ్యుదయ రచయితల సంఘం, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఉర్దూ సాహిత్యంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, చర్చ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అవి ఆ రోజుల్లో జరిగినటువంటి చర్చ, రాజకీయాల వాడి వేడి, అందులో తప్పులు ఒప్పులు అవన్నీ కూడా సమీక్షించుకోవచ్చు. కానీ ఆ చర్చ ఈ రోజుకి కూడా విలువైనది. దాని నుంచి మనం పాఠాలు తీసుకోవాలని అంటే ముఖ్యమైనది సాహిత్య చరిత్రని అధ్యయనం చేయాలంటే అని అనుకుంటాను. అందుకని ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో భాషని ఒక మతానికి ఆపాదించి దాని విభజన రాజకీయాలకి వాడుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఉర్దూ భాషని అర్థం చేసుకోవటానికి, ఉర్దూ సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి ముఖ్యమైనటువంటి ఒక ప్రయత్నం జరగాల్సి ఉన్నది అని చెప్పి అనుకుంటాను. ఈ చరిత్రలో ఈ ఉర్దూని ఇట్లా ఒక మతానికి సంబంధించిందిగా చూపించటానికి, విద్వేషాన్ని వాడుకోవటానికి జరిగేటువంటి ప్రయత్నాలు ఇవి కొత్తవి కావు. 1969 నాటికే గాలిబ్ శతవర్ధంతి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు సాహిర్ లూధియాన్వి ఒక కవిత రాస్తాడు. ఆ కవితలో కొన్ని లైన్స్, जिन शहरों में गूंजी थी गालिब की नवा बरसों, आज़ादी एक कामिल ऐलान हुआ जिस दिन, मातून जुबान ठहरी गद्दार जुबान ठहरी। जिन शहरों में गूंजी थी गालिब की नवा बरसों, उन शहरों में अब उर्दू बेनामो निशान रहा। आज़ादी एक कामिल ऐलान हुआ जिस दिन, मातून जुबान ठहरी गद्दार जुबान ठहरी। గాలిబ్ గలం అనేక సంవత్సరాలు ఏ నగరాల్లో ప్రతిధ్వనించిందో ఆ నగరాల్లో ఉర్దూ భాషకి వాళ్ళ ఆనవాళ్లే లేకుండా పోయాయి. స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన రోజునే అది శాపగ్రస్తమైన భాషగా మారింది, దేశద్రోహుల భాషగా మారిపోయిందని చెప్పి గాలిబ్ శతవర్ధంతి సందర్భంగా సాహిర్ లూధియాన్వి అంటారు. కానీ మనకు ఒక తెలుగు సంబంధించినటువంటి వాతావరణంలో చూసుకుంటే గాలిబ్ గీతాలకి దాశరథి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనువాదం ఉన్నది. ఆ అనువాదాలకి బాపు బొమ్మలు గీసినటువంటి మనకు ఒక చరిత్ర ఉన్నది. ఆ ఉర్దూ సాహిత్యాన్ని అంతగా అభిమానించుకున్నటువంటి, దానితో కలగలిసి ఉన్నటువంటి వాతావరణం మనకు ఒకటి ఉన్నది. ఇంకా దక్కన్ సంబంధించినటువంటి చరిత్రలను తీసుకుంటే సికందర్ అలీ వాజిద్ లాంటి ఒక గొప్ప కవులు అజంతా ఎల్లోరా సంబంధించిన గుహల మీద ఒక అజరామరమైనటువంటి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు. ఎల్లోరా గుహల గురించి రాస్తా ఆయన, గుబార్ సామ్నే హై కారవా నజర్ నహీ ఆతి, ఊరేగింపు వదిలిపోయినటువంటి దుమారం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది, కానీ ఆ బిడారం కనిపించడం లేదు. అది ఎప్పుడో అవి చెక్కారు, ఆ చెక్కినవి మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కానీ చెక్కిన వాళ్ళు కనిపించడం లేదని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఊహ చేస్తూ ఆయన రాశారు. ఇంకా ఎంతోమంది కవులు ఉన్నారు. ఈ కవుల అనువాదాలు తెలుగులోకి వచ్చాయి. తెలుగు ఉర్దూ భాషను నేర్చుకొని ప్రత్యేకంగా తెలుగులోకి అనువాదం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉర్దూ కవిత్వాన్ని తెలుగు పాఠకులకు అందించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇది ఇంకా తక్కువే, ఈ కృషి ఇంకా మందగించిందని చెప్పుకుంటాం. మగ్దూమ్ మొహిద్దీన్ మీద పుస్తకం కూడా తెలుగులో వాహిద్ రాశారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం తెలుగులో చాలా మంది అనువాదాలు చేశారు. ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి, కానీ ఈ కృషి ఇంకా కొనసాగాల్సిందని అనుకుంటాము.
ఉర్దూ కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు నేను 3 విషయాలు చెప్పాలని అనుకుంటాను. ఒకటి, ఉర్దూ నిర్ద్వందంగా ఇది భారతదేశానికి సంబంధించిన భాష. ఇది భారతీయ సంస్కృతితోటి, నాగరికతతోటి సన్నిహితంగా ముడిపడినటువంటి భాష. ఉర్దూ సాహిత్యము ఇతర సాహిత్యాల లాగానే ఇది అనేక దేశంలో వచ్చినటువంటి అనేక సామాజిక రాజకీయ మార్పులతోటి ప్రభావితమైంది. అది కూడా ప్రభావితం చేసింది. దక్కన్ సాహిత్యానికి కూడా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర, విశిష్టత ఉన్నది. అభ్యుదయ సాహిత్యం ఉర్దూ సాహిత్యం పరిణామంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఈ 3 విషయాలు కీలకమైన చెప్పుకుంటూనే కొంచెం వేరే సందర్భం అయినప్పటికీ ఉర్దూ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ చెప్పినటువంటి కొన్ని కవితలు, కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. హమ్కే టహరే అజనబీ ఇత్నీ మదారాతోं के बाद फिर बनेंगे आशना कितनी मुलाकातों के बाद कब नजर आएंगे बेदाग सब्जे बहार की खून के दबे दुलेंगे कितनी बरसातों के बाद. అంటే ఎన్నిసార్లు కలిసినా మనం ఇంకా అపరిచితులుగానే మిగిలిపోయాము. ఆత్మీయ పరిచయం కోసం ఇంకా ఎన్నిసార్లు కలవాల్సి ఉందో. వడలిపోని హరిత వసంతాల కోసం ఎప్పటికి కనిపిస్తాయో ఈ నెత్తుటి మరకల్ని కడిగేయటానికి ఇంకా ఇంకా ఎన్ని వర్షాలు కురవాలో అని చెప్పి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాశారు. ఆ హరిత వసంతాల కోసం, ఆ ఆత్మీయ పరిచయం కోసం ఇంకా ప్రయత్నాలు జరగాల్సి ఉన్నది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కాలం గుండె చప్పుడు తరపున ఉర్దూ కవిత్వంతో ఒక సాయంత్రం అనే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి డాక్టర్ సమీనా బేగం గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సమీనా బేగం గారు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో MA MPhil చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేశారు. ఇప్పటికీ 4 పుస్తకాలు ప్రచురించున్నారు. సూఫీ తత్వం ప్రభావంతో హైదరాబాదీ మహిళలు డోలక్ గీతాల మీద చేసినటువంటి పరిశోధన చాలా ప్రశస్తమైనది. హైదరాబాదీ డోలక్ కే గీత్ అనే అంశం మీద మాట్లాడాలని డాక్టర్ సమీనా బేగం గారిని ఆహ్వానిస్తుంది.